ఇవాళ నేను ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాను. దానికి ముందుగా 3 గుడ్లను ఉడకపెట్టుకుని నాటు పెట్టుకుని పెట్టుకోవాలి. అలాగే 1.5 గ్లాస్ బాస్మతి రైస్ కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి, లేకపోతే అడుగున మందంగా ఉండే బాణీ అయినా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పుదీనా, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకులు, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగ, స్టార్ అనాస వేసుకుంటున్నాను. అలాగే షాజీరా, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఏమో గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు తీసుకోవాలి, గట్టి పెరుగు. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేపించుకుంటాం కదా, ఆయిల్ తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఉడకపెట్టిన గుడ్లు కూడా వేసేసుకుని గుడ్లు చెదపకుండా ఫ్రైడ్ ఆనియన్స్ మెదుపుకుంటూ మసాలా అంతా కలుపుకోవాలి. ఈ మసాలాన్ని ఎగ్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి దానికి. ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకుందాము. దానికి గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. వాటర్లో బిర్యానీ సరుకులు వేసుకోవాలి. స్టార్ అనాస, ఇలాచీ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగ, బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి. షాజీరా అవన్నీ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే. వేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. రైస్కి సరిపడినంత ఉప్పు దీంట్లో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మసాలాలో కూడా ఉప్పు వేసుకోవాలి, అక్కడ వేయడం మర్చిపోయాను. అలాగే దీంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది కొంచెం ఎల్లోయిష్ కలర్ వస్తుందన్నమాట. మనం ఏ ఫుడ్ కలర్ వాడక్కర్లేదు పైన వేయడానికి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకుని బాస్మతి రైస్ని 90% వరకు కుక్ చేసేయాలి. మామూలుగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి అయితే 70% కుక్ అయ్యాక ఫస్ట్ తీసేసుకుంటాం కదా, కానీ ఇది మాత్రం 90% కుక్ అయిపోవాలి. ఇప్పుడు రైస్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండడం వల్ల ఏంటంటే రైస్ అనేది షైన్ బాగుంటుంది, వైట్ కలర్ కింద వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మిశ్రమం కలిపి ఉంచుకున్నాం కదా, రైస్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీనిపైన రైస్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ అనేది రైస్ వేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పుదీనా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం అన్నం ఉడకపెట్టుకున్నాం కదా, వాటర్ని 1/2 కప్ తీసుకుని అంచులు వెంట అలాగే మధ్యలో కూడా వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకుని పైన ఒక వెయిట్ కింద పెట్టుకోవాలి. నేను గిన్నెతో వాటర్ పెట్టుకున్నాను వెయిట్ కింద. పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. 8 మినిట్స్ అయ్యాక కట్టేసుకుని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. దమ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మనకి. జాగ్రత్తగా తీసుకోవాలి. ఎగ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని అవి ఎరగకుండా బాగా జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారా, రైస్ అనేది చాలా పొడి పొడిగా కూడా వచ్చింది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.